ఫ్రెండ్స్, చంద్రబాబు గారు అధికారం చేపట్టిన తర్వాత చేసే మొట్టమొదటి 5 సంతకాల గురించి మనం ఈ వీడియోలో చాలా క్లియర్ గా తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మెగా డిఎస్సి ప్రకటిస్తానని ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. మొదటి సంతకం కూడా మెగా డిఎస్సి పైనే పెడతానని హామీ ఇచ్చారు. అన్నట్టుగానే మెగా డిఎస్సి పై సంతకం చేయబోతున్నారు. నెంబర్ 2, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఆంధ్రప్రదేశ్ భూ యాజమాన్య హక్కు చట్టం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై 2వ సంతకం చేయబోతున్నారు. ప్రజల స్థిరాస్తులు కొట్టేయడానికి గత ప్రభుత్వం ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టాన్ని తీసుకువచ్చిందని ప్రధానంగా ఆరోపించింది ప్రతిపక్షం. టీడీపీ అధికారంలోకి రాగానే ఈ యాక్ట్ ను రద్దు చేసి ప్రజల స్థిరాస్తులకు రక్షణగా ఉంటానని చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో వృద్ధులకు 4,000, వికలాంగులకు 6,000 పెంచుతామని చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. అన్నట్టుగానే 3వ సంతకం పెన్షన్ల పెంపుపై పెట్టబోతున్నారు. ఏప్రిల్ నుంచి పెంచిన పెన్షన్తో కలిపి మొత్తం 3,000 ప్లస్ 4,000 కలిపి వృద్ధులు, వికలాంగులు అందుకోబోతున్నారు. నెంబర్ 4, అన్నా క్యాంటీన్లు. రాష్ట్ర వ్యాప్తంగా 183 అన్నా క్యాంటీన్లను గత ప్రభుత్వ హయాంలో టీడీపీ తీసుకువచ్చింది. పూటకి 5 రూపాయలు చొప్పున 3 పూటలా కలిపి 15 రూపాయలతో తీసుకువచ్చిన అన్నా క్యాంటీన్లను వైసీపీ ప్రభుత్వం మూసివేసింది. దీనికోసం టీడీపీ 31.6 కోట్లు ఖర్చు చేసింది. టీడీపీ అధికారంలోకి వస్తే మళ్ళీ అన్నా క్యాంటీన్లను పునఃప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. అన్న ప్రకారం 4వ సంతకం అన్నా క్యాంటీన్లపై పెట్టబోతున్నారు. నెంబర్ 5, నైపుణ్య గణన. యువత ఉన్నత విద్యను అభ్యసించినప్పటికీ దానికి తగ్గట్టు ఉద్యోగాలు రాకపోవడానికి ప్రధాన కారణం నైపుణ్యం లేకపోవడం. ఈ సమస్యను పరిష్కరించడానికి కూటమి నేతలు నైపుణ్య గణనను చేపడతామని హామీ ఇచ్చారు. అన్న ప్రకారం చంద్రబాబు గారు 5వ సంతకం ఈ నైపుణ్య గణన మీద చేయబోతున్నారు. దీనివల్ల యువతలో ఏ టాలెంట్ ఉంది, వారికి ఎలాంటి నైపుణ్యాలు ఉన్నాయి అనే విషయాలు తెలుస్తాయి. అరే మామ, నాకు చాలా బాధగా ఉందరా. ఎందుకురా బాధ? నీ బాధ నా బాధ కాదా? మన వీడియోలని ప్రేక్షక దేవుళ్ళు సబ్స్క్రైబ్ చేయకుండానే చూసేస్తున్నారా? మరి బాధగా ఉండదా? కష్టపడి చేస్తున్నాం. ఇలా అయితే మన వీడియోలు ఎలా చేయగలుగుతావురా? మన ప్రేక్షక దేవుళ్ళకి మంచి కంటెంట్, ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఎలా ఇవ్వగలుగుతావు? అరే ఫీల్ అవ్వకండిరా. తప్పకుండా మన ఛానల్ని మన ప్రేక్షక దేవుళ్ళు సబ్స్క్రైబ్ చేస్తారు. ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన గంట సింబల్ కూడా ప్రెస్ చేయండి. మేము ఏ వీడియో పోస్ట్ చేసినా మేము ముగ్గురం మీకు తప్పకుండా నోటిఫికేషన్ వస్తుంది.